ఇప్పుడు విజయ్ గారికి మెజార్టీ సీట్స్ ఉన్నా కూడా ఆటంకాలు పరుస్తున్నారు. దీనికి ఎందుకంటే కారణం అంటారు? అంటే ఒకటండి, ఆయనకు మెజార్టీ అనేది అంటే బీసీకే పార్టీ మద్దతు ఇస్తున్నట్టు ఇచ్చి తర్వాత నేను ఇవ్వట్లేదు అని చెప్పేసిన తర్వాత దానివల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డదండి. అయినా కూడా బీసీకే వారు చెప్పినటువంటి హామీలను విజయ్ గారు నెరవేరుస్తారు. 100% వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సోమవారం రోజు నాడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తలపతి ప్రమాణ స్వీకారం డిక్లేర్ చేసినట్టు చేశారు, మళ్ళా డ్రాప్ అయింది. ఎందుకని అంటారు? అంటే మద్దతు గుర్తుపెట్టుకోండి, 118 మ్యాజిక్ ఫిగర్ లేకపోవడం వల్ల వాళ్ళు గవర్నర్ గారు యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు 118 మంది మద్దతు వచ్చింది కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. ఏదైనా కూడా అంటే 51% సీట్లు ఉన్నప్పుడు మాత్రమే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవుతుంది కాబట్టి అది భారత రాజ్యాంగం రూల్ కాబట్టి 100% విజయ తలపతి సోమవారం రోజు నాడు ప్రమాణ స్వీకారం మాత్రం ఒకవేళ మద్దతు ఇచ్చినా నైట్ మళ్ళీ మారిపోతున్నారు. కానీ ఇప్పుడు మారలేరండి, నిన్న మారిపోయారు కానీ ఇప్పుడు మాత్రం మారిపోవట్లేదు. ఇప్పుడు బలమైనటువంటి మ్యాజిక్ ఫిగర్స్ మాత్రమే వెళ్తున్నారు. ఇది ఈసారి కంపల్సరీ ముఖ్యమంత్రి అవడానికి, ఎందుకంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఏఐడిఎంకే కూడా మేము మద్దతు తెలుపుతాం, విజయ్ గారు కావాలని ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి పల్లస్వామి కూడా ఆయన కూడా ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. 100% విజయ్ గారు మాత్రం సీఎం అవుతారండి. ఇప్పుడు గవర్నర్ గారు పర్మిషన్ ఇస్తున్నారు, అపాయింట్మెంట్ ఇచ్చినట్టే ఇచ్చే మళ్ళా దాన్ని మారుస్తున్నాయి. ఎందుకని అంటే గుర్తుపెట్టుకోండి, గవర్నర్ గారు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఉన్నాడు కాబట్టి, గవర్నర్ ఉన్నాడు కాబట్టి 2 రాష్ట్రాలకు కేరళ ఉంది ఇక్కడ. ఆయన అక్కడ కూడా కొద్దిగా గవర్నమెంట్ ఫామ్ చేయాలి కాబట్టి దాని విషయంలో కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ ఆయన కూడా విజయ్ గారికి అపాయింట్మెంట్ ఇస్తున్నారు. సోమవారం మాత్రం 100% ప్రమాణ స్వీకారము జరుగుతుంది. డేట్ మారదంటారు? అసలు అస్సలు మారదండి, ఇప్పుడు ఇది మాత్రం పక్కా.